క్వశ్చన్ ఉంటుంది. లేదు సార్, అందరిలా కాదు సార్ ఈ కంపెనీ. సో వీ హ్యావ్ గివెన్ వర్డ్ టు విలేజర్స్. ఒకసారి మాట ఇచ్చామంటే వీళ్ళు స్టిక్ ఆన్ టు ఇట్. వాళ్ళకి చెప్పాను కూడా, దే కెన్ డైరెక్ట్లీ వాక్ ఇన్ టు ది గేట్ ఫ్యాక్టరీకి. వాళ్ళకి ఏదైనా మీకు చెప్పింది చేయకపోతే వాళ్ళకి ఆల్వేస్ ఎంట్రీ ఉంది ఫ్యాక్టరీలో. తర్వాత మీరు చెప్పిన దానిలో ఇంకొకటి ఏమిటి అని అంటే 45 lakhs 10 kilometers రేడియస్లో ఖర్చు పెడతామంట. అంటే ఇప్పుడే ఇస్తారా 45 lakhs? సార్ అది సిఎస్ఆర్ ఫండ్స్ గ్రూప్. సిఎస్ఆర్, సిఆర్ఈ కాదు, సిఏఆర్ అయింది. ఓకే, అంటే ఎవ్రీ ఇయర్ అది? ఎవ్రీ ఇయర్. అంటే ప్రతి సంవత్సరం ఉంటుందా, లేకపోతే సిఎస్ఆర్ ఎట్లా ఉంటుంది సార్ అది? సార్ యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ సిఈఆర్ వచ్చి 45 ఇప్పుడు మనం ఈసీ తీసుకున్న తర్వాత ఫస్ట్ 5 yearsలో స్పెండ్ చేస్తాం సార్. అది టోటల్ క్యాపిటల్ కాస్ట్. అది కాకుండా ఏదైతే ప్రాఫిట్స్ వస్తాయో ప్రాఫిట్స్ నుంచి 2% సిఎస్ఆర్గా అది ఖర్చు పెట్టడం జరుగుతుంది సార్. తర్వాత యూనిట్ ఆపరేషన్. అదే సిఆర్ ఈజ్ డిఫరెంట్, సిఎస్ఆర్ ఈజ్ డిఫరెంట్ సార్. ఓకే, అంటే వాళ్ళ క్లారిటీ కోసం నేను చెప్తా ఉన్నా. మీరు చెప్పేది ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టడానికి వాళ్ళకి అయ్యే 20 కోట్లలో 2% వాళ్ళకి ఇండస్ట్రీ పర్మిషన్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాగానే, పర్మిషన్ రాగానే 45 lakhs ఈ విలేజ్ అభివృద్ధి కోసం ఇస్తాము అని. తర్వాత వచ్చే లాభాల్లో 2% ఎవ్రీ ఇయర్ ఈ విలేజ్కే ఖర్చు పెడతాము. ఆ గ్రామ పంచాయతీకి ఆర్ కలెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఈ విలేజ్లోనే 10 kilometers పరిధిలోనే అది ఖర్చు చేయాల్సి ఉంటుంది, రోడ్లకు కానీ మంచినీటికి కానీ లేకపోతే గ్రామంలో అవసరాలకు కానీ అనేది వాళ్ళు చెప్పేది. అంటే